నమస్తే, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాం శ్రీనగర్ కాలనీ హెరిటేజ్ ఆపోజిట్ లో ఉన్న జీకే క్లాసిక్స్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్న కొబ్బరిలు రెస్టారెంట్ కి. మరి అక్కడ చెఫ్ అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనకి ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నారు. హాయ్ రమేష్ గారు. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. సో మీరు? ఐఎమ్ ఫైన్. ఈరోజు బోర్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏం తయారు చేయబోతున్నారు మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ కోసం? రాజుగారి కోడిపుల. రాజుగారి కోడి పులావ్ అసలు ఈ రోజుల్లో మోత మోగిపోతోంది. ఎక్కడైనా రాజుగారి కోడి పులావ్, రాజుగారి కోడి పులావ్ అని చెప్పేసి విన్నారు కదా. మరి ఈరోజు మనం రాజుగారి కోడి పులావ్ తయారు చేసుకోబోతున్నాము. మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పేస్తారా? చెప్పేస్తా. పులావ్, చికెన్, ఆయిల్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కారం పొడి, సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర. సో చూస్తున్నారు కదా రాజుగారి కోడి పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. సో మేబీ ప్రాసెస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుండొచ్చు. ఈవెన్ దో మనకి టేస్ట్, హెల్త్ అనేది రెండు ఇంపార్టెంట్ కాబట్టి మరి చూసేద్దామా ఎలా తయారు చేయాలి ఏంటో. స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ పులావ్ తయారు చేశారు మీరు ఆల్రెడీ. అంటే మీ స్టైల్లో పులావ్ ఎలా తయారు చేశారు ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పరా? ఒక అండి పెట్టుకుంటాం అన్నట్టు, ఒకటి పెద్దది. ఓకే. ఒక 3 కిలోలు 4 కిలోలు చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న స్లైస్, సాజీరా, ధనియా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, హోల్ గరం మసాలా, అట్నే బిర్యానీ ఆకు వేసి కొంచెం నెయ్యి వేసి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్, పుదీనా, కరివేపాకు. అంతే. కరివేపాకు కూడా వేస్తారు దీంట్లో? వేస్తాం అన్నట్టు. అంతే వేసుకొని పసుపు. మరి పసుపు కలర్ లో ఉంది ఇది. అట్టే మసాలా అంటే వాటర్ మొత్తం మసాలా పట్టుకుంటాం. ఓహో, అందుకోసమని కలర్ చేంజ్ అయిందా? ఆ రైస్ ని కుక్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి అంతేనా? చికెన్ కూడా అలానే వేసి చేస్తాం అన్నట్టు మేము. ఓకే. చికెన్ ఎట్లా? ఇప్పుడు మనం వేసుకుంటాం కదా ఫ్రైడ్. ఇప్పుడు ఏంటి, బోన్సా? చికెన్ బోన్సే. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అలానే వేసేద్దాం. చికెన్, టమాటా ప్రాసెస్ చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు. దీన్ని మొత్తం డైరెక్ట్ చేస్తాం అన్నట్టు రాజుగారి కొడుకులో. అంటే ఒక గిన్నె పెట్టుకుంటాం పెద్ద, ఆయిల్ వేసి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు 3 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం పసుపు వేసి చికెన్ వేసేస్తాం అన్నట్టు. చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా 20 నిమిషాల తర్వాత మొత్తం రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఇంత ప్రాసెస్ చేశారా దీనికోసం? అంత ప్రాసెస్. రాజుగారి కోడి పులావ్కి మనం అక్కడ సపరేట్ గా రైస్ పులావ్ వండి మళ్ళీ దాని తర్వాత కూరలానే అంటే ఫ్రై, చికెన్ ఫ్రై లానే చేయాలి. చికెన్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. ఓహోహో, అదంతా కూడా తయారు చేయాలి. సో విన్నారు కదా, రాజుగారి కోడి పులావ్ తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఒక 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటి పులావ్ అయితే మీరు ఎలా అయితే రెగ్యులర్గా తయారు చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనకి మీరు రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దాని ప్రకారంగా నీళ్లు తీసుకొని ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉండాలి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో దాల్చిన చెక్క అంటే హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగా, షాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని, నెయ్యి కొద్దిగా, నూనె కొద్దిగా వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, దాంట్లో కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నారంటే ఆ కరివేపాకు కూడా వేసేసుకొని ఏం చక్కగా వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఒక ½ an hour సేపు ఆ రైస్ని కూడా ఆ వాటర్లో వేసేసి కుక్ చేసుకుంటే మనకి అది పులావ్ లాగా తయారైపోతుంది. కాబట్టి అదొక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము. అట్ ద సేమ్ టైం అయితే మనం ఇక్కడ బోన్లెస్ కాకుండా బోన్స్తో చికెన్ తీసుకుంటున్నాం. సో ఆ చికెన్ ఏం చేస్తామంటే చక్కగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా నైస్ చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే మనం ఏదైతే చికెన్ పీసెస్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ చికెన్ పీసెస్ని ఆ ఆయిల్లో వేసుకొని 40 to 50% ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లిటిల్ వాటర్ పోసుకోవాలి, అది సాఫ్ట్ అవుతుంది. దాని తర్వాత మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం తగినంత కారము, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాం. సో రాజుగారి కోడి పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకి 2 ఇంగ్రీడియంట్స్ కనుక రెడీగా
ఉంటే దాని తర్వాత విత్ మినిట్స్లో అలా రాజుగారి కోడి పులావ్ తయారు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్ రాజుగారి కోడి పులావ్ ఎలా తయారు చేయాలి ఏంటి చూసిద్దాం. దీంట్లో చేసిస్తారా? దీంట్లో ఓకే, గీ కూడా వేసుకోవాలి. మనం అందులో కూడా రైస్ ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదా. ఓకే, ఆనియన్స్ టమాటో వేసుకోవాలి కూడా ఫ్రై కావాలి. ఆనియన్స్ టమాటో మామూలుగా అయితే మనకి ఆనియన్స్ టమాటో అనేది చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది మీడియం సైజ్లో కట్ చేసుకున్నాం, అలాగే టమాటో కూడా మీడియం సైజ్లో కట్ చేసుకున్నాం. టమాటోస్ 2 వేసేసినా హాఫ్ మొత్తం. సో ఎందుకు ఇంత పెద్ద పెద్ద సైజెస్లో తీసుకున్నారు? రాజుగారి కోడి పులావ్ అంటే ఇలా అంటే బాగుంటుంది. ఓకే, కరివేపాకు వేసుకోవాలి. ఓకే, రైట్. సో కరివేపాకు వేసుకొని ఇవి అంటే బాగా ఫ్రై చేసుకోవాలా? బాగా మీడియం ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. ఇప్పుడే వేసేస్తారా? ఇప్పుడే. ఓకే, సో చికెన్ పీసెస్ మనం ఏదైతే చికెన్ ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ వేసుకున్నాము. ఓకే, సో చక్కగా అది మళ్ళీ కూడా ఫ్రై చేసుకోవాలా లేకపోతే జస్ట్ అలాగా వేపుకుంటే సరిపోతుంది? ఒక 2 మినిట్స్ అలా 2-3 మినిట్స్ అయిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు కదా, చాలా కరెక్టేనా? కొత్తిమీర ఓకే, సో టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. మనం స్టార్టింగ్లో వచ్చిన ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఓకే, రైస్ వేసుకోవాలి. మొత్తం వేసినా? వావ్, సో అలా మిక్స్ చేసేసుకుంటే రాజుగారి కోడి పులావ్ మనకి తయారైపోతుంది కదా. సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం కూడా, ధనియా పొడి కొంచెం, గరం మసాలా. ఏదైనా అసలు చేత్తో వేస్తే కానీ మనకు పర్ఫెక్ట్గా వేసినట్టు అనిపిస్తుంది కదా. వేయచ్చు. సో అంటే మనకి ఆ క్వాంటిటీ అనేది తెలుస్తుంది టక అంటే స్పూన్తో వేసేదానికంటే చేత్తో వేస్తే. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే అలవాటు, నేను కూడా ఎప్పుడైనా వంట చేసినప్పుడు చేత్తోనే వేసుకుంటాను, మనకు ఐడియా ఉంటుంది, నాలెడ్జ్. సో సూపర్, చూడడానికి మంచిగా రైస్ బాస్మతి రైస్తో అలా పెద్ద పెద్ద పీసెస్ ఫ్రై అయ్యి మధ్యలో టమాటా పీసెస్ కనిపిస్తూ. నెయ్యి మళ్ళీ వేసుకోవాలా? దాదాపు నెయ్యితోనే చేసినట్టే ఈ రెసిపీని అయితే మనం. పులావులు కదా బాగా బాగుంటుందా? ఓకే, ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి లాస్ట్. మళ్ళీ అయిపోయిందా? వావ్, సో ఏం చక్కగా మనకి రాజుగారి కోడి పులావ్ అయితే అలా తయారైపోయింది. మనం ఆ పులావ్ అలాగే కర్రీ ఏమంటారు ఆ చికెన్ ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. తీసేసుకుందామా ఒక బౌల్లో? ఓకే, ప్లేట్లో
ఓకే ఇవే. ఓకే సూపర్. సో రాజుగారి కోడి పులావ్ అయితే రెడీ. ఊరికే అలా గార్నిష్ ఏమైనా చేస్తారా? చేస్తాం. కొత్తిమీర వేసి బ్రౌన్ కలర్ చెప్పాను అంతే. కొబ్బరిలో రాజుగారి కోడి పొలం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాను. ష్యూర్. వేడి వేడిగా రాజుగారి కోడి పులావ్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. వావ్, ఎంతో మధురంగా, చాలా 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 టేస్టీగా. ఆ పీసెస్ చక్కగా సాఫ్ట్గా, ఆ పీసెస్కి ఉన్న ఫ్లేవర్ అంతా ఈ రైస్కి పట్టి ఎంతో టేస్టీగా ఉంది. సో తింటే రాజుగారి కోడి పులావే తినాలి, అది కూడా కొబ్బరిలో రెస్టారెంట్లోనే తినాలి అన్నంత టేస్టీగా ఉంది. ట్రై చేసేసేయండి. సో రమేష్ గారు చాలా చాలా బాగా తయారు చేశారు.